హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. మీరు సైన్స్ ఫిక్షన్, యాక్షన్, అడ్వెంచర్ సినిమాలు ఇష్టపడితే ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ రోజు నేను మీకు వివరించబోయే సినిమా ద ఫిఫ్త్ వేవ్. ఈ సినిమా 2016 లో విడుదలైన ఒక అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా రిక్ యాన్సీ అనే రచయిత రాసిన ద ఫిఫ్త్ వేవ్ నవల్ ఆధారంగా తీయబడింది. ఈ సినిమాలో ఏలియన్ ఇన్వెన్షన్, సర్వైవల్, మానవత్వం, ప్రేమ, యుద్ధం వంటి అనేక థీమ్స్ ఉన్నాయి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ద ఫిఫ్త్ వేవ్ సినిమా ఒక డిస్టోపియల్ ఫ్యూచర్ లో జరుగుతుంది. ఇక్కడ భూమి మీద ఏలియన్స్ దాడి చేస్తారు. ఈ ఏలియన్స్ ని సినిమాలో ఆదర్స్ అని పిలుస్తారు. వీళ్ళు భూమిని స్వాధీనం చేసుకోవడానికి 5 దశల్లో దాడి చేస్తారు. ప్రతి వేవ్ లో వాళ్ళు మానవ జాతిని నాశనం చేయడానికి ఒక కొత్త ప్లాన్ ని అమలు చేస్తారు. ఈ సినిమా కథ మన కథానాయిక కేసీ సులేవాన్ చుట్టూ తిరుగుతుంది. ఆమె ఈ దాడి మధ్యలో బతికి ఉండడానికి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోరాడుతుంది. సినిమా మొదటి సీన్ లో కేసీ సులేవాన్ ఒక సాధారణ అమెరికన్ టీనేజ్ అమ్మాయిగా కనిపిస్తుంది. ఆమె జీవితం చాలా సాధారణంగా ఉంటుంది. స్కూల్ ఫ్రెండ్స్, క్రష్, పార్టీలు. కానీ ఒక రోజు ఆకాశంలో ఒక భారీ ఏలియన్ స్పేస్ షిప్ కనిపిస్తుంది. ఈ స్పేస్ షిప్ ని చూసినప్పటి నుండి ప్రపంచం ఒక్కసారిగా మారిపోతుంది. అందరూ భయంతో, గందరగోళంతో ఉంటారు. ఈ స్పేస్ షిప్ ని అదర్స్ అని పిలిచే ఏలియన్ నడుపుతాడు. వాళ్ళు భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. మొదటి వేవ్ బ్లాక్అవుట్. ఏలియన్స్ మొదటి దాడిని ఫస్ట్ వేవ్ అని పిలుస్తారు. ఈ దాడిలో వాళ్ళు ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ ని ఉపయోగించి భూమి మీద ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను నాశనం చేస్తారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. కంప్యూటర్లు, ఫోన్లు, కార్లు, విమానాలు ఏది పనిచేయవు. ఈ దాడిలో లక్షలాది మంది చనిపోతారు. ఎందుకంటే విమానాలు కూలిపోతాయి, హాస్పిటల్స్ ఆగిపోతాయి, ప్రపంచం ఒక్కసారిగా చీకట్లోకి వెళ్ళిపోతుంది. రెండో వేవ్ సునామీ. మొదటి వేవ్ తర్వాత ఏలియన్స్ రెండో దాడిని ప్రారంభిస్తారు. ఈ రెండో వేవ్ లో వాళ్ళు భారీ సునామీలు సృష్టిస్తారు. సముద్ర తీరాల్లో ఉన్న నగరాలు, ఊళ్ళు అన్ని నీటిలో మునిగిపోతాయి. కేసీ ఉండే ఊరు కూడా ఈ సునామీల వల్ల దెబ్బతింటుంది. ఈ దాడిలో కోట్లాది మంది చనిపోతారు. కేసీ తన కుటుంబంతో బయటపడడానికి ప్రయత్నిస్తుంది. కానీ పరిస్థితులు రాను రాను దిగజారిపోతాయి. మూడో వేవ్ ప్లేగ్. మూడో వేవ్ లో ఏలియన్స్ ఒక భయంకరమైన వైరస్ ని విడుదల చేస్తారు. ఈ వైరస్ చాలా వేగంగా వ్యాప్తిస్తుంది. దీన్ని బ్లడ్ ప్లేగ్ అని పిలుస్తారు. ఈ వైరస్ వల్ల శరీరంలో రక్తం బయటకు రావడం, భయంకరమైన బాధతో మనుషులు చనిపోతారు. కేసీ తల్లి ఈ వైరస్ బారిన పడుతుంది మరియు చనిపోతుంది కూడా. ఈ దశలో కేసీ, తన తండ్రి మరియు తమ్ముడు శామ్ మాత్రమే మిగిలి ఉంటారు. ప్రపంచ జనాభా ఈ 3 వేవుల వల్ల దాదాపు నాశనం అవుతుంది. నాలుగో వేవ్ సైలెన్సర్స్. నాలుగో వేవ్ లో ఏలియన్స్ మరింత డేంజరస్ ప్లాన్ ని అమలు చేస్తారు. వాళ్ళు కొంతమంది మనుషుల శరీరాలను స్వాధీనం చేసుకుంటారు. ఈ ఏలియన్స్ ని సైలెన్సర్స్ అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళు మనుషుల రూపంలో ఉంటూ మిగిలిన మనుషులను రహస్యంగా చంపేస్తారు. ఈ దశలో ఎవరిని నమ్మాలో, ఎవరు నిజమైన మనిషి, ఎవరు ఏలియన్ అని తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది. కేసీ తన తండ్రిని కూడా ఈ దశలో కోల్పోతుంది. ఒక సైనిక దళం వచ్చి తన తమ్ముడు శామ్ ని తీసుకెళ్తుంది. కానీ కేసీని వదిలేస్తారు. కేసీ సర్వైవల్ జర్నీ. ఇక్కడ నుండి కేసీ ఒంటరిగా మిగిలిపోతుంది. ఆమె ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటుంది. తన తమ్ముడు శామ్ ని కనిపెట్టి కాపాడుకోవడం. కేసీ ఒక రైఫిల్, కొన్ని సామాగ్రి తీసుకొని అడవుల్లో తిరుగుతూ బతకడానికి ప్రయత్నిస్తుంది. ఈ జర్నీలో ఆమెకు ఎవానా వాకర్ అనే ఒక యువకుడు కలుస్తాడు. ఎవాన్ మొదట చూడడానికి సాధారణ మనిషిలా కనిపిస్తాడు. కానీ అతని గురించి ఒక సీక్రెట్ ఉంది. అతను నిజంగా ఏలియన్ తో సంబంధం ఉన్నవాడు. కానీ కేసీ పట్ల అతనికి ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. ఎవాన్ కేసీని రక్షించడానికి, ఆమె తమ్ముడిని కనిపెట్టడానికి సహాయం చేస్తాడు. ఐదో వేవ్ ద ఫిఫ్త్ వేవ్. ఇప్పుడు సినిమా టైటిల్ కి సంబంధించిన ఐదో వేవ్ గురించి చెప్పుకుందాం. ఐదో వేవ్ లో ఏలియన్స్ ఒక భయంకరమైన ప్లాన్ ని అమలు చేస్తారు. వాళ్ళు పిల్లలను ఉపయోగించి మనుషులను చంపడానికి ఒక సైనిక దళాన్ని తయారు చేస్తారు. శామ్ ని కూడా ఈ సైనిక దళంలో భాగం చేస్తారు. అయితే కేసీకి ఈ ప్లాన్ గురించి తెలుస్తుంది. ఆమె తన తమ్ముడిని రక్షించడానికి ఒక సైనిక బేస్ లోకి చొరబడుతుంది. అక్కడ ఆమెకు బెన్ పారిస్ అనే మరొక యువకుడు కలుస్తాడు. బెన్ కేసీ యొక్క స్కూల్ మేట్. అతను కూడా ఈ దాడుల్లో బతికి ఉన్నాడు. బెన్ మరియు స్క్వాడ్. బెన్ ఒక స్క్వాడ్ లో ఉంటాడు. దీన్ని సైనిక దళంగా శిక్షణ ఇస్తారు. ఈ స్క్వాడ్ లో రిండర్, డంబో, టీకాప్ వంటి ఇతర పిల్లలు కూడా ఉంటారు. వీళ్ళందరూ ఏలియన్స్ ని చంపడానికి శిక్షణ తీసుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు నిజంగా వాళ్ళు మనుషులను చంపడానికి ఉపయోగించబడుతున్నారని. కేసీ, బెన్, ఎవాన్ కలిసి ఈ ప్లాన్ ని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు క్లైమాక్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమా క్లైమాక్స్ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. కేసీ సైనిక బేస్ లోకి చొరబడి శామ్ ని కాపాడుతుంది. ఎవాన్ తన ఏలియన్ శక్తులను ఉపయోగించి బేస్ ని నాశనం చేయడానికి సహాయం చేస్తాడు. ఈ ప్రక్రియలో ఎవాన్ తన ప్రాణాలను త్యాగం చేస్తాడు. కేసీ, శామ్, బెన్ మరియు
మిగిలిన స్క్వాడ్ సభ్యులు బయటపడతారు. వాళ్ళు ఏలియన్స్ తో యుద్ధం కొనసాగించడానికి సిద్ధం ఉంటారు. ద ఫిఫ్త్ వేవ్ సినిమాలో అనేక థీమ్స్ ఉన్నాయి. మొదటిది సర్వైవల్. కేసీ మరి ఇతర పాత్రలు ఎలాంటి కష్టాల్లోనైనా బతకడానికి పోరాడతారు. రెండవది నమ్మకం. ఈ సినిమాలో ఎవరిని నమ్మాలో, ఎవరు నిజమైన మనిషి తెలుసుకోవడం చాలా కష్టం. మూడవది కుటుంబం కోసం త్యాగం. కేసీ తన తమ్ముడు కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. చివరిగా మానవత్వం. ఏలియన్స్ దాడిలో కూడా మనుషులు ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ప్రేమ, ఆశ వంటివి ఈ సినిమాలో చూపించారు. ద ఫిఫ్త్ వేవ్ ఒక ఆసక్తికరమైన సైన్స్ ఫిక్షన్ సినిమా. ఇందులో ఏలియన్ ఇన్వెన్షన్, సస్పెన్స్, యాక్షన్ అన్ని కలిసి ఉన్నాయి. కేసీ పాత్ర చాలా బాగా రాశారు. ఆమె ధైర్యం, తెలివి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే కొన్ని సీన్స్ లో కథ కాస్త స్లో అవుతుంది. మరియు ఏలియన్స్ గురించి మరింత వివరణ ఇస్తే బాగుండేది. అయినా సినిమా చూస్తున్నంత సేపు మిమ్మల్ని ఆసక్తిగా ఉంచుతుంది. మీరు ఈ సినిమా ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి. మరి మీకు ఈ సినిమా గురించి ఏమనిపిస్తుందో కింద కామెంట్స్ లో తెలియజేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న గంట ఐకాన్ ను కూడా క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్.